అది అక్కడ తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ టార్కమ్ గారిని ఆహ్వానించుకుందాం. టార్కమ్ గారి ద్వారా కర్మ సిద్ధాంతం, కర్మ అండ్ రీఇన్కార్నేషన్ అనేటువంటి టాపిక్ అని దాన్ని మన తెలుగులో అనువాదం చేశారు. కర్మ అండ్ రీఇన్కార్నేషన్. ఓకే, కర్మ మినహాయింపులు అనే పాయింట్ మీద ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, కర్మ మినహాయింపు అంటే, కర్మ అంటే పని అని జనరల్గా అర్థం చేసుకుంటాం. మనం కర్మ గురించి మాట్లాడుకునే ప్రతిసారి పని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. అది భౌతికంగా, ప్రాణమయంగా, మానసిక తలాల్లో మన పనుల ద్వారానే కర్మ తయారవుతూ ఉంటుంది. కానీ ఇది టోటల్ స్టోరీ కాదు. కథలో పట్టించుకోబడని భాగం కూడా ఉంది. అదేంటంటే అకర్ముడుగా ఉండకూడదు. మాతే సంగోస్వ కర్మణి అని శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్పినట్టుగా అకర్ముడుగా ఉండకూడదు. అకర్ముడుగా ఉండటం వలన కూడా కర్మ నిర్మించబడుతుంది. దాన్ని ఏ విధంగా అకర్ముడుగా ఉంటారు అంటే, మనం ఏమి చేయకపోవటం వలన, నిర్లక్ష్యం వలన, తిరస్కారం వలన, పట్టించుకోకపోవటం వలన, అశ్రద్ధ వలన, ఇది కాదులే అని అనటం వలన, అంటే మినహాయింపు వలన, బుద్ధిహీనతల వలన కూడా కర్మ నిర్మింపబడుతుంది. మనం కల్పించుకుని సరిచేసే బదులు లేదా ప్రతిచర్య చేయవలసిన అవసరం ఉన్న సందర్భాల్లో, మనం కల్పించుకోవాల్సిన సందర్భాల్లో కల్పించుకుని సరిచేసే బదులుగా ప్రతిచర్య చేయవలసిన అవసరం ఉన్న సందర్భాల్లో కూడా మనం శారీరకంగా, మానసికంగా, ప్రాణశక్తి పరంగా చురుకుగా లేకపోతే మనం పెద్ద మొత్తంలో కర్మను సృష్టిస్తాము. దీని అర్థం ఏంటంటే, ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇంటి చుట్టూ క్రిములు, వీధిలో నేరాలు, సామూహిక ఘోరాలు, దేశద్రోహం పెరుగుతూ ఉంటే అతనికి ఏమవుతుంది? దాంట్లో చిక్కుకుపోతాడు, అంతే, ఇంకేం లేదు. ఒక వ్యక్తి చీకట్లోకి వెలుగును తీసుకురాకపోతే చీకటి అతన్ని మింగేస్తుంది. ఒక మనిషి అజ్ఞానాన్ని వదిలివేయకపోతే అజ్ఞానం అతన్ని ముంచేసి అతని భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఇవన్నీ ఒక్కొక్క పదము ఒక్కొక్క లోడెడ్ వర్డ్స్ అన్నట్టు. చీకటి ఉంది అని చీకటిని తిట్టుకుంటూ ఉంటే చీకటి పోదు. వెలుగు దీపం వెలిగించుకోవాలి. అలాగే అజ్ఞానం, నాకేం తెలియదు అని అంటే, తెలియకపోతే తప్పు ఏం లేదు, కానీ తెలుసుకోకుండా ఉండటమే తప్పు అనే పాయింట్ వస్తుంది. అదనమాట. నెక్స్ట్ పాయింట్, ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు ఆయన. మా పొరుగు వానికి చెందిన చిన్న సరస్సు ఉంది. దానిలో కొన్ని విషపూరిత మొక్కలు పెరగటం ప్రారంభమైంది. అతనికి నేను చెప్పాను. అతను నా మాటల పట్ల ఇంట్రెస్ట్ చూపించలేదు. 1 సంవత్సరం తర్వాత ఆ మొక్కలు ఆ సరస్సుని మాయం చేశాయి. అతను ఆ సరస్సును శుభ్రపరచడానికి ఎంతో సమయం, ధనం వృధా చేశాడు. ఆ శుభ్రపరిచే పనిలోనే ఆయన కాస్త బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయాడు. ఒక వైద్యుడు ఒక వ్యక్తికి తన ఇంటి చుట్టూ స్థలంలో ఉన్న విషక్రిములు వదిలించుకోమని చెప్పాడు. అతను సూచన పట్టించుకోలేదు. ఆ కుటుంబ సభ్యులందరూ వాటి దాడి వల్లనే, ఆ విషక్రిముల దాడి వల్లనే వాడు చనిపోయారు. అదొక పాయింట్. 2 ఉదాహరణలు చెప్పారు. ఇప్పుడు మూడవ ఉదాహరణలో, కొన్ని దేశాలు తమ పక్క దేశాల్లోని అజ్ఞానాన్ని, నేరాలను, లంచగొండితనాన్ని చూసినప్పుడు ఆనందిస్తాయి. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత అనేక మార్గాలు, విధానాల ద్వారా ఆ పొరుగువాడు గొప్ప ప్రమాదంగా మారి వీళ్ళు బ్రతికి ఉండడమే కష్టమైపోతుంది. వీళ్ళు తమని తాము రక్షించుకోవడానికి సిద్ధంగా లేకపోతే పొరుగువాడు వీళ్ళను బానిసలుగా అయినా మారుస్తాడు, లేకపోతే నాశనమైనా చేస్తాడు.
మీ పొరుగు వాళ్ళు చీకట్లో ఉంటే వారికి జ్ఞానం పొందే అవకాశాన్ని కలగజేయకపోతే వాళ్ళు సరికాని పద్ధతి, ప్రవర్తన తొందరలోనే నీ సామ్రాజ్యాన్ని కలుషితం చేస్తారు అని త్వరలోనే. మనుషులు సహనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చీకటి శక్తులు చాలా తెలివిగా ఈ మాటలను తమ కోసం ఉపయోగించుకుంటూ ఉంటాయి. సహనం అంటే మనుషులు మీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, స్వేచ్ఛని పాడు చేసి, మీ ఆహారాన్ని, మీ ఇంటిని, గౌరవాన్ని, హక్కులను నాశనం చేయటం అని అర్థం కాదు. సహనం అంటే మనుషులు మీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, స్వేచ్ఛని పాడు చేసి, మీ ఆహారాన్ని, మీ ఇంటిని, గౌరవాన్ని, హక్కులను నాశనం చేయటం అని అర్థం కాదు. మీరు వాళ్ళని అలా చేయనిస్తే తీవ్ర కర్మను సృష్టిస్తారు. నేరాలు పెరగడానికి బాధ్యత ఈ ఉదాసీనత్వమే. దీనివల్లనే ఈ పట్టించుకోనితనం వల్లనే లంచగొండితనం పెరిగి నైతిక విలువలు పడిపోతాయి. మనం మన ఇంట్లోకి చెదపురుగులు ప్రవేశించి నాశనం చేయడానికి అనుమతిస్తే మనుషులు మన అంటే నియమించినట్టు అంటే ఇంట్లోకి చెదపురుగులు వస్తే ఏమవుతుంది? చెద తినేస్తూ ఉంటుంది. మనుషులు మన నియమాలను, దృక్పథాలను, ఆరాధనా మూర్తులను నాశనం చేయడానికి అనుమతించినట్లు అవుతుంది. దీనివలన మన జీవితాల్లో నుంచి పవిత్రత ఆవిరైపోతుంది. సహనము, ఓర్పు అనే పదాలు వాటి అసలైన అర్థానికి వ్యతిరేకంగా ఎలా ఉపయోగించాలో తెలిసిన వాళ్ళు కొందరు వాడుతా ఉంటారు. మానవుల చర్యలు చక్కగా, మంచితనంతో, సత్యసంధతతో ఉంటే ఉల్లాసంగా, స్వేచ్ఛ, తీవ్రమైన ఆకాంక్ష, త్యాగంతో కూడిన సేవలు కనుక మానవులు పనులను నియంత్రిస్తే సహనం అనేది అమలు జరపబడుతుంది. తనకు గుచ్చుకున్న బాణాల గురించి విచారపడవలసిన ఆవశ్యకత లేని శక్తి స్థాయి కలిగిన చైతన్య స్థితిలో ఉండటమే సహనం. తనకు గుచ్చుకున్న బాణం గురించి విచారపడవలసిన అవసరం లేదంటే తనకి గుచ్చుకుంది, అయ్యో! గుచ్చుకుంది, అయ్యో! గుచ్చుకుందా అని విచారించడం అనేది అదొక మూర్ఖత్వం. వాట్ నెక్స్ట్ అనేది ఇంపార్టెంట్ కదా! చెడు దాని చర్యల ద్వారానే సమాధి పొందటం కోసం దానిని వదిలివేయాలి అని కోరుకునే వ్యక్తి చైతన్య స్థాయి సహనం. చెడు దాని చర్యల ద్వారానే సమాధి పొందటం కోసం దానిని వదిలివేయాలి అని కోరుకునే వ్యక్తి యొక్క చైతన్య స్థాయి సహనం. ప్రకృతి నియమాలు తన గాఢ ఆకాంక్షకు, శ్రమకు తగిన భవిష్యత్తును తన కోసం తెస్తాయి అని తెలుసుకున్న వ్యక్తి యొక్క చైతన్య స్థాయి సహనం. అంటే ఏది విత్తుకుంటామో అది కోసుకుంటాం కదా! కాబట్టి మనం ఏది విత్తామో అదే మన వద్దకు వస్తుంది అనే పాయింట్ అది సహనం కింద వస్తుంది. సహనంగా ఉండటం అంటే మనం చెడు కోరల్లో చిక్కి చనిపోయేంత వరకు ఎదురు చూడటం అని అర్థం కాదు. మనుషులు సహనాన్ని కాలంతో ముడిపెట్టి కొలుస్తా ఉంటారు. తద్విరుద్ధంగా అది అవసర సందర్భాల్లో సహనం కాంతి కంటే వేగంగా పనిచేస్తుంది. మీరు కాంతి యుద్ధంలోకి ప్రవేశించే ముందే సర్వసన్నద్ధంగా ఉండటం కోసం సహనం ఉపయోగపడుతుంది. మానవ జాతి విరోధులు మనకు సహనం గురించి సరికాని అభిప్రాయాలు కలిగించారు. ఇంకొంచెం ఆగండి, సహనంగా ఉండండి అని వాళ్ళు చెప్తూ ఆ సమయంలో మీ పునాదిని నాశనం చేస్తారు. అపార్థం చేసుకోబడిన సుగుణం దుర్గుణం కంటే ఎక్కువ హానికారకము. అపార్థం చేసుకోబడిన సుగుణం ఇవన్నీ కీ పాయింట్స్ అన్నట్టు. అంటే ఇవి అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి అని అన్నప్పుడు ఎంతో లోతైన అవగాహన వైపుకు మనం ప్రయాణం చేయాలి. అపార్థం చేసుకోబడిన సుగుణం దుర్గుణం కంటే ఎక్కువ హానికారకం. ఇలా మీరు అకర్ములుగా ఉంటే కూడా కర్మ సృష్టింపబడుతుంది. మనం చేయకూడని పనులు చేయటం వలన కంటే, చేయవలసిన పనులు చేయకపోవటం వల్ల మరింత ఎక్కువ కర్మను తయారు చేస్తూ ఉంటాం. అది అక్కడున్న విశేషం. అయితే కర్మ అనేది ఒక అవకాశం కింద మనం వినియోగించుకోవడం అంటే ఎలాగా అనే పాయింట్‌కొస్తే
ఐక్యతా నియమం పరిశీలన ద్వారా ఐక్యతా నియమం పరిశీలన ద్వారా మనుషులు తమ శ్రద్ధను సమూహ కర్మ వైపు మళ్ళిస్తూ ఉంటారు. ఇప్పుడు వర్తమానంలో మనుషులు వ్యక్తిగత కర్మ గురించి మాట్లాడుతూ తమ స్వీయ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ భవిష్యత్తులో మనుషులు సమూహ కర్మ పట్ల గాఢమైన ఆసక్తి కలిగి సామూహిక సమస్యలని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆత్మనో మోక్షాయ జగదేతాయ చ అని తను తాను ఉద్ధరించుకుంటేనే కదా పక్కవాడిని ఉద్ధరించగలిగేది. మానవ జాతి ఆరోగ్య ఆనందాలు నిర్ణయాత్మకంగా ఈ గ్రహం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. ఎలాగైతే ఒక వ్యక్తి గాఢమైన శ్రమ అతని శరీరం మొత్తాన్ని ప్రభావితం చేసినట్లు, మనం గ్రహం చుట్టూ తీవ్రంగా వ్యాపించిన ప్రకృతి ప్రళయాలు, వ్యాధులు, చంపటాలు మన గ్రహంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మానవ జాతి పరిస్థితి పెరుగుతున్న నేరాలు, హత్యలు, మనిషి లోలోనే పొందే భయము, పగ, దురాశ లాంటి అలజడులు మన గ్రహం అనారోగ్యంతో ఉన్నట్లు నిర్ధారిస్తాయి. మానవ మనసుల్లో ఈ భూగ్రహంపై గాలిలో, నీటిలో మానవ జాతి నైతిక విలువలలో జరిగే వినాశపు తీవ్రతను తగ్గించడానికి మనకి వీలైనన్ని అసాధారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటి? మనకు ఆరోగ్య ఆనందాలను ఇవ్వటంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి సరైన న్యాయం చేయలేదు. ప్రపంచం దుఃఖస్థితిలోనే ఉంది ఇంకా. ప్రపంచంలోని ధనంలో ఎక్కువ శాతం యుద్ధాలకు, హింసకు, నీతి బాహ్యమైన ఆనందాలకు వాటా పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మానవ జాతి ఎలా మనుగడ సాగిస్తుంది అని క్వశ్చన్ మార్క్. కొన్ని కారణాల పరిణామాలే సంఘటనలు. ఒక వ్యక్తి గాని అటువంటి సంఘటనలో ఇమిడి ఉన్నాడంటే, ఆ సంఘటన పట్ల అతని ధోరణి వలన, ఆ ధోరణి గత కర్మ ప్రభావం వల్ల, అంతేకాని ఆ సంఘటనల కారణం కాదు. ముగ్గురి జీవితాల్లో సంభవిస్తున్న ఒకే సంఘటన 3 విభిన్న కోణాల్లో ప్రతిస్పందన ఉంటుంది. ఏంటో చూద్దాం. ఒకరు ఆ సంఘటనను తన కర్మ అనుకుని పాఠం నేర్చుకుంటాడు. రెండోవాడు ఆ సంఘటన కొన్ని కారణాల ఫలితమని భావించి ఆ కారణాలను అన్వేషించాలనుకుంటాడు. మూడోవాడు ఆ సంఘటన గురించి మర్చిపోతే పోద్దిలే అని మర్చిపోతూ ఉంటాడు. ఈ 3 రకాల ధోరణులు ఇవి ఆ సంఘటన ఉద్దేశ్యాన్ని అనువదించుకోవడం. ఒక్కొక్కడు ఒక విధంగా అనువదించుకుంటాడు. మనము మన ప్రతిస్పందన లేదా ప్రతిచర్య ధోరణి గతంలో మనం చలనంలోకి తెచ్చిన దాని మీద ఆధారపడి ఉంటుంది. సంఘటనలకు సామూహిక కారణాలు ఉంటాయి కానీ, ఒక సంఘటన పట్ల మన ధోరణిని మాత్రం స్వయంగా మనమే నిర్మించుకుంటాం. గ్రూపు గ్రూప్ యొక్క ప్రభావం ఉంటుంది. కానీ దానికి పట్ల నీ నీ ధోరణి ఎలా ఉంది? నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? అనే పాయింట్ మీద. ఈ ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు అలల మీద తేలేవాళ్ళే. అలలు పైకి లేస్తాయి. ఒకరు అల మీద తేలుతూ ఒడ్డున చేరుకుంటారు. ఇంకొకరు సముద్రంలోనే పడిపోతారు. కానీ జీవితాన్ని రక్షించుకుంటారు. మూడో వారు నశిస్తారు. అంటే ఆ సంఘటన విస్మరిస్తే అది ముంచివేస్తుంది కదా! ఇదే నైపుణ్యం, కండరాల పటత్వం, ఈదటంలో నేర్పు అనేవి వారి వ్యక్తిగత కర్మకు చెంది ఉంటే, అలల ఉధృతి స్థాయికి మాత్రం కారణం సామూహిక కర్మ. ఒక్కోసారి మనం ఎవరితోనైనా ఒత్తిడితో కూడిన సంబంధంతో ఉంటే, దానిని మనం అది నా కర్మలే అని అనుకుంటూ ఆ పరిస్థితికి న్యాయం చేస్తాం. కానీ మీ స్వీయ వ్యక్తిగత కర్మ అన్ని విపత్కర సందర్భాల్లోనూ అనుకూలంగా ఉంటే, మీరు స్వస్థత పొందడానికి, మారటానికి చిక్కుకోకుండా, ఆ పరిస్థితిలో మునగకుండా నడవడానికి ఒక అవకాశం కనుగొంటారు. మీ స్వీయ వ్యక్తిగత కర్మ అన్ని విపత్కర సందర్భాలలోనూ అనుకూలంగా ఉంటే, మీరు స్వస్థత పొందడానికి, మారటానికి చిక్కుకోకుండా, ఆ పరిస్థితుల్లో మునగకుండా నడవడానికి ఒక అవకాశాన్ని కనుగొంటారు. మనుషులకు బాధ, ఇబ్బంది సామూహిక కర్మ వల్ల కలుగుతాయి. అయితే కొంతమంది ఆ సందర్భాల్లో నాశనం అవుతా ఉంటారు. కొంతమంది ఆ సందర్భాన్ని తమ అంతర్గత శక్తులను ఉపయోగించుకునే అవకాశంగా ఉపయోగించుకుంటారు.
ఇంకొందరు ఆ సందర్భాన్ని అరుదైనదిగా భావించి పూర్తిగా ఉపయోగించుకొని తమను తాము సంపూర్తిగా మార్చుకుంటూ ఉంటారు. మనుషుల చర్యలు, భావాల భావాలు, ఆలోచనలను శాశ్వతంగా నమోదు చేసే శాశ్వత పరమాణువుల ద్వారా కర్మ అధిపతులు పనిచేస్తూ ఉంటాయి. అది భౌతిక శరీరం మరణించినా సరే కొనసాగే జ్ఞాపక కణాలు. ఒక వ్యక్తి జన్మ తీసుకునేటప్పుడు ఈ శాశ్వత పరమాణువులు ఆ నమోదుకు అనుగుణంగా రూపం తీసుకుంటాయి. ఈ నమోదులు ఉపయోగించి ఒక వ్యక్తి జీవితంలో కర్మకు అనుగుణంగా నడుస్తూ ఉంటాడు. ప్రతి శాశ్వత పరమాణువు మన జీవితపు అన్ని కోణాలను నమోదు చేసే అమరిక గల నిర్మాణం. కర్మ సమాచారం అందించే ఇంకొకరు పూర్ణాత్మ. ఈయన కర్మ అధిపతులలో ప్రత్యక్ష సంబంధంలో ఉంటాడు. మన కదలికలు, జీవితం మొత్తం ఉనికి అంతా ఒక అతీత శక్తి సమక్షంలో జరుగుతూ ఉంది. ఏదైనా సరే దాయలేం. ఆ దివ్య ప్రత్యక్షతకు మనకందరి జీవితాలు తెరిచిన పుస్తకాలు. ప్రకృతిలో నిజమైన గుప్తత ఉండదు. భౌతిక విజ్ఞాన శాస్త్రాలు త్వరలో ఏ విధమైన రహస్యాన్నైనా అసంభవం చేస్తాయి. అందరి ఆసక్తులు ఐక్యతతో జీవితాన్ని గడపగలగటమే నిజమైనగా ఉన్న ఒకే ఒక రహస్యం. అందరి ఆసక్తుల ఐక్యతతో అంటే అందరు పరస్పరం ఒకే ఆసక్తితో ఉండాలి. అంటే అలా ఉండేవారి జీవితం గడపగలగడమే నిజంగా ఉన్న ఒకే ఒక రహస్యం. మన శరీరంలో నిర్మించబడే లక్షణాలన్నీ మన మంచి సృజనాత్మక భావాలు, ఉద్వేగాలు, చర్యల పరిణామాలు. మన శరీరంలో నిర్మించబడే లక్షణాలన్నీ మన మంచి సృజనాత్మక భావాలు, ఉద్వేగాల, చర్యల పరిణామాలు. అంటే మన 3 తలాల్లోనూ నమోదు చేయబడిన మంచి పనులు శాశ్వత పరమాణువులోకి పోగు చేయబడిన మన 3 వాహకాలలో సద్గుణాలుగాను, దివ్య లక్షణాలుగాను మారతాయి. ఇటువంటి నమోదు పోగయ్యే కొద్దీ, ఇంకా ఎక్కువయ్యే కొద్దీ మన మూలం నుంచి ఉల్లాసం విడుదలై ఆ ప్రకాశం మన శరీరమంతా పాకుతుంది. తాము అంతకుముందు హింసించిన వారికి సహాయం చేయడంలో మనుషులు తరచూ విఫలమవుతూ ఉంటారు. ఇది పరిశీలనలో కనుగొనబడిన కొత్త వాస్తవం. వాళ్ళు అవతల వారికి చేసిన హాని ఎంత విస్తారమైందో గుర్తించి ఆ విషయానికి విచారపడనంత వరకు గత కర్మ వాళ్ళను నిరోధిస్తూ ఉంటుంది. అందుకే ఏ వ్యక్తి అయినా మీకు ఇబ్బంది కలిగిస్తున్నా మీరు తిరిగి వాళ్ళకి అదే పని మీరు చేయకూడదు. దానివలన తర్వాత అతనికి సహాయం చేసే అవకాశం మీకు ఇవ్వబడుతుంది. మీ మీద ఘోరంగా దాడి చేసే వారందరూ మీ సహాయం అవసరమైన వాళ్ళని గుర్తించుకోండి. వాళ్ళు మీ పట్ల ప్రవర్తించినట్లే మీరు కూడా వాళ్ళ పట్ల చేస్తే మీరు భవిష్యత్తులో వారికి సహాయం చేయడానికి ఇవ్వబడే అవకాశం కోల్పోతారు. ఎవరి పట్లైనా మనుషులు హాని చేసే చర్య వాళ్ళ మధ్య చాలా కాలంగా ఉన్న సహజ బంధాలని పగలగొడుతుంది. సహజ బంధం కర్మ సౌందర్యము, మంచితనము. సౌందర్యము, మంచితనము. ఈ సౌందర్యము, మంచితనం అనే పాయింట్‌కొస్తే సత్యసంధత, ఉల్లాసము, స్వేచ్ఛ, తీవ్రమైన పరిశ్రమ, త్యాగంతో కూడిన సేవలతో నిండిన జీవితము మీ గత కర్మలో చాలా భాగాన్ని పోగొడుతుంది. అంటే ఇప్పుడు మనం ఎంత సౌందర్యం అంటే దేహ సౌందర్యమే కాదు, ఆత్మ సౌందర్యం, మానసికంగా సౌందర్యం ఇలా అన్ని విధాలుగా మనస, వాచ, కర్మణ మై డియర్ ఫ్రెండ్స్. మంచితనము, సత్యసంధత, ఉల్లాసము, స్వేచ్ఛ, తీవ్రమైన పరిశ్రమ, త్యాగంతో కూడిన సేవలతో నిండిన జీవితం మీ గత కర్మ కర్మలో చాలా భాగాన్ని పోగొడుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో మీరు కర్మ నిర్మించుకోని స్థాయిని పొందుతారు. మన కర్మలను మన జీవితం మీద, దాని మీద ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే
మనం మానవ జాతికి ఎక్కువ సేవ చేయాలి. మనం ఎక్కువ సేవ చేసే కొద్దీ కర్మల పొద్దు తీర్చడానికి మన దగ్గర ఎక్కువ సంపద పోగి, మనం వాటిని తేలిగ్గా తీర్చగలం. సేవ, శ్రమ మన కర్మను సమతూకంలోకి తేవటమే కాకుండా, కర్మ బలాన్ని సృజనాత్మక బలంగా మార్చే శక్తిని కూడా మనలో సృష్టించి, మన గత కర్మల వలన ఏర్పడిన సంఘటనలను ధైర్య, వివేకాల వనరులుగా ఉపయోగిస్తుంది. మనం మన కర్మను ఎరుకతో ఎదుర్కొంటే, మనం శీలాన్ని నిర్మించుకోవడం, ఇబ్బందులను, అడ్డంకులను అధిగమించే ధోరణిని పొంది, దాని ద్వారా పరిపూర్ణత యొక్క నూతన స్థాయికి బాటలు వేస్తాం. కర్మ సిద్ధాంతానికి ఒకటే పెద్ద లక్ష్యం ఉంది. అది మానవ ఆత్మను తన గమ్యానికి చేర్చడం. అదే వయోరహిత వివేక ముద్ర అని పిలువబడుతూ ఉంటుంది. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయిలోకి కర్మ నియమం మానవులో ఈ ముద్రను గురించి ఎరుకను నిద్రలేపితే, అది క్రమంగా మానవుని శ్రద్ధనంతా పీల్చుకుంటుంది. ఎవరైనా ఈ ముద్ర గురించి, ముద్ర స్వభావం గురించి యోచించవచ్చు. ఈ ముద్ర గురించి వ్రాయవచ్చు, మాట్లాడొచ్చు. కానీ ఆ ముద్రను అనుభూతి చెందనంత వరకు ముద్రగా మారడం అనేది ఆ జీవితంలో ఒక తీయని స్వప్నం లాగానే ఉండిపోతుంది. అనుభవం అంటే ఒక చర్యకు అనుభవం అంటే ఒక చర్యకు భౌతిక, అనుభూతిక, మానసిక ప్రతిస్పందన లేదా ప్రతిచర్య కాదు. అది ఉనికిగా రూపాంతరం చెందే ప్రక్రియ. అనుభవం అంటే ఒక చర్యకు భౌతిక, అనుభూతిక, మానసిక ప్రతిస్పందన లేదా ప్రతిచర్య కాదు. అది ఉనికిగా రూపాంతరం చెందే ప్రక్రియ. మనిషి క్రమక్రమంగా రూపాంతరం చెందేటట్లు చేసేదే కర్మ సిద్ధాంతం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కర్మ, క్షమ అనే అంశాల మీద మాట్లాడుకుందాం. ఇక ఇక అలాగే కర్మస్థాయి గురించి కూడా విస్తారంగా ఉండొచ్చు. చూద్దాం. ఇక ఎక్కడంటే ఎక్కడికి పోయినా ఇదే తంతు ఉంది. మనకు ఈ సైకిల్స్ ఇన్ని సైకిల్స్ ఉంటాయి. మనం మనం ఎదుగుదలలో. ఎదుగుదలలో మనకి ఇన్ని సైకిల్స్ అంటే బర్త్ సైకిల్స్. ఆ బర్త్ సైకిల్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ బర్త్ అండ్ రీబర్త్ పునర్జన్మ సిద్ధాంతం. పునర్జన్మ సిద్ధాంతానికి వస్తే ఎలా ఉంటుందంటే, ఎందుకు పునర్జన్మ తీసుకోవాలి అనేదానికి డిఫరెంట్ రీజన్స్. అక్కడ ఇంకా ఎదుగుదల కోసం. ఒకటో క్లాస్ చదివిన తర్వాత రెండో క్లాస్‌కి ఎందుకెళ్ళాలి? రెండో క్లాస్ చదివిన తర్వాత మూడో క్లాస్‌కి ఎందుకెళ్ళాలి? అనేటువంటి ఒక ఇక్కడ యాజ్ అబోవ్ సో బిలో అన్నట్టే ఉంటుంది వ్యాపారం. యాజ్ అబోవ్ సో బిలో. అలాగే ఇక్కడ డిఫరెంట్ ఇక్కడ భౌతికంగా మన చుట్టూ ఉండే పరిస్థితులను మనం గమనిస్తే, మన యొక్క ఆత్మిక ఎదుగుదల కూడా అదే స్థాయిలో రకరకాలుగా విభిన్న కోణాల్లో, విభిన్న అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సో, థాంక్ యూ మాస్టర్స్. మధ్య మధ్యలో బ్రేక్ అవుతూ వచ్చింది నెట్ ప్రాబ్లమ్ వలన. చూద్దాం. సో, థాంక్ యూ ఆల్. నెక్స్ట్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు నో దట్ యూ. థాంక్ యూ. థాంక్ యూ ఉమ గారు. చాలా రోజులకి దర్శనం ఇచ్చారు. థాంక్ యూ ఆల్ ది మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్.